హలో అండి అందరికీ ఈరోజు ద్వారకా తిరుమల విశిష్టత గురించి తెలుసుకుందాం. ద్వారకా తిరుమలకు ఆ పేరు ఎలా వచ్చింది అంటే, ద్వారకుడు అనే ముని ఉత్తరముఖంగా కూర్చొని స్వామికి తపస్సు చేయగా స్వామి దక్షిణముఖంగా ప్రత్యక్షమయ్యాడు. అందువల్ల ఇక్కడ మూల విరాట్ దక్షిణముఖంగా ఉంటుంది. ఇలా ఉండడం కూడా చాలా అరుదు. ద్వారకుడు అనే ఋషి తపస్సు చేసి స్వామివారి పాదసేవను కోరాడు. అందువలన పాదములు పూజించే భాగ్యం ఆ మునికి దక్కినది. అందువలన మనకు స్వామివారి పైభాగం మాత్రమే దర్శనమిస్తుంది. విశిష్టాద్వైత బోధకులైన శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారట. అప్పుడు స్వామివారి పాద పూజను చేసుకునే అవకాశం అందరికీ కల్పించాలని ఆయన భావించారట. అందువలన మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయం వ్యక్త ధ్రువమూర్తికి వెనుకవైపు పీఠంపై వైఖాన సాగమం ప్రకారం ప్రతిష్ఠించారట. అందుకే ఇక్కడ స్వామివారికి 2 ముఖాలు ఉంటాయి. పెద్ద తిరుపతి అనగా తిరుమల తిరుపతిలో మొక్కిన మొక్కులను ఇక్కడ తీర్చుకోవడం వల్ల అదే ఫలితం వస్తుంది. కానీ చిన్న తిరుపతిలో మొక్కిన మొక్కులను మాత్రం ఇక్కడే తీర్చుకోవాలని ప్రజలు విశ్వసిస్తారు. ఇక్కడ స్వామివారికి అభిషేకం జరుపరు.